హలో గైస్, చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేసినారు. అన్న మేము కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, కానీ మా ఒక్కోసారి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, కొన్నిసారి తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎలా వ్యూస్ ఎక్కువ రావాలి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ఇస్తాను చూడండి. మీరు ఫస్ట్ ఏదైనా ఒక వీడియో తీసుకోవాలంటే ప్లస్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది యూట్యూబ్ కాడ. ఆ ప్లస్ మీద క్లిక్ చేసి ఏదో ఒక వీడియో ఇక్కడ సైడ్లో ఒక ఉంటుంది గ్యాలరీ, అక్కడ మీకు ఏదైనా ఒక వీడియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఇలా వీడియో తీసుకున్న తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు లైక్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఏమైనా మీకు ఏదైనా కట్ చేయాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా వీడియో కట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. అలా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఉన్న టిక్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా వీడియో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా టైప్ చేయండి, లైక్ వినాయక సంబరాలు లైక్ అలాంటిది. ఎందుకంటే నేను వినాయకుని గురించి పెట్టినా కాబట్టి వీడియో మీరు కూడా ఆ వీడియోకి సంబంధించిన పేరే పెట్టాలి, లైక్ దానికి సంబంధించిన కంటెంటే పెట్టాలి. దాన్ని పెట్టి ఇట్లా ఏదైనా ఒక షార్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏదైనా క్యాప్షన్ ఎంటర్ చేయాలి, అంటే దాని వీడియోకి సంబంధించిన క్యాప్షన్ ఎంటర్ చేయాలి. లైక్ వినాయక సంబరాలు అనేది నేను ఆడ ఎంటర్ చేశాను, ఇక్కడ కూడా అదే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా కావాలనుకుంటే ఇదే మెయిన్ మీ వీడియో వైరల్ అవ్వడానికి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి దానికి సంబంధించిన పేరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని చూపిస్తుంది. అది మనం అక్కడ పెడితే మనకు బాగా వీడియో వైరల్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి దానికి సంబంధించిన పేర్లన్నీ అక్కడ పెట్టాలి. లైక్ వినాయక చవితి, ఇంకా వర్షిప్, అలాంటి దానికి సంబంధించిన వీడియోస్ అనేది హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి పేర్లు అనేది అక్కడ పెడితే మన వీడియో అనేది చాలా వరకు వైరల్ అవుతాయి. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల అది వీడియో అనేది వైరల్ అవ్వడానికి చాలా అయితే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ లొకేషన్లో మీరు ఎక్కడి నుంచి పెడుతున్నారో అది కూడా లొకేషన్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే రాయచూటి నుంచి కాబట్టి రాయచూటి పెట్టాను. ఇదైతే మీరు పబ్లిక్లో పెట్టండి. పబ్లిక్లో పెడితే ఇక్కడ చూడండి, ఎనీవన్ క్యాన్ సర్చ్ ఫర్ యూ. ఇదైతే ఇట్లా పెడితే మనం ఎవరైనా పబ్లిక్లో ఎవరైనా చూడొచ్చు. అన్స్టిల్ ప్రైవేట్ అయితే ఓన్లీ మీ అకౌంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. డైరెక్ట్గా మీరు అప్లోడ్ షాట్ కొట్టండి. సినిమా ఈ వీడియో అని వస్తుంది. ఆడ మీరు వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వీడియో ఇట్లా 100% ప్రాసెసింగ్ అయిపోయినాక మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే వైటీ స్టూడియో యాప్ అనేది మన ప్లేస్టోర్ అవైలబుల్ ఉంటుంది, అది ఎక్కించుకోండి. మీరు దాంట్లోనే మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది కరెక్ట్గా అన్ని క్లారిటీగా చూపిస్తుంది. సో మన వీడియో అప్లోడ్ చేసింది ఇక్కడికి వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ చూపిస్తుంది. అక్కడ పెన్సిల్ సింబల్స్ పెరిగిపోతే యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఏదైనా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఎంటర్ చేయండి. అని ఎంటర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి సేమ్ మనం అక్కడ ఏమైతే పేర్లు సెర్చ్ చేసి పెట్టామో అదే ఇక్కడ పెట్టండి. కొన్ని ఎక్కువ పెట్టా కూడా ఏ ఇబ్బంది లేదు, పెట్టండి. అలాగే ఈ మెయిన్ ఇప్పుడు పెట్టాల్సింది వైటీ షార్ట్స్ అని ఉంటాయి, అవి కూడా పెట్టండి.
ఇంకా 2K25 ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే ట్యాగ్ చేశారో అవి మళ్ళీ ఇక్కడ ట్యాగ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ వచ్చేసి చేసిన తర్వాత ఇవన్నీ ఇంకా మీకు అవసరం లేదు, ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. మీరు ఏదైనా ఒక ప్లేలిస్ట్ అనేది చూసుకోండి, అప్పుడే మీ వీడియోలన్నీ ఒక చోట ఉంటే మానిటైజ్ చేయడానికి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నేనైతే ఇక్కడ 4K వాచ్ అవర్ కంప్లీట్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే సెట్ చేసుకున్నాను. మీరు కూడా అట్లా సెట్ చేసుకోండి, అప్పుడే మీకు అన్నీ ప్రతి వీడియోస్ దీంట్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక వీడియో క్లిక్ చేసినా కూడా అన్ని వీడియోలు చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని దీని మీద డన్ కొడితే ఆ ప్లేలిస్ట్లో అనేది ఈ షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. సేవ్ కొట్టేయండి. ఇలా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పైన సేవ్ సింబల్ ఉంటుంది, అందులో సేవ్ క్లిక్ చేస్తే మీ వీడియో ఇలా వచ్చేస్తుంది.